నమస్తే. భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా నర్సరావుపేట కూటమి ప్రభుత్వం అక్రమ కేసులపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసిం మహేష్ రెడ్డి మీడియా సమావేశం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎట్టున్నాయంటే వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు జరగట్లా, అభివృద్ధి జరగట్లా, ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు అందరికీ అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు ఫ్రాక్షనిజం అంటే ఒక గ్రామంలో ఉండేది. ఆధిపత్య పోరు కొరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేవాళ్ళు. అది దాదాపు మరి గొడవల వరకు, హత్యల వరకు పోయిన దాఖలాలు రాయలసీమలో కానీ పల్నాడులో చూసాం. బాంబు దాడులు కానీ, రిగ్గింగ్లు కానీ. కానీ 2024 సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం, ఫ్రాక్షన్ రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా 1955-56 నుంచి 2024 వరకు సుమారు 69 సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి. పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, గెలిచారు, ఓడారు. ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనగదొక్కాలి. ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎవరైనా, మాజీ ఎంపీలు, లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని జైళ్ళకు పంపించడం, చివరకు ఐఏఎస్ ఐపీఎస్ని కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కాలి. ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, ఎవరూ దానికేమో అడ్డం తగలట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది, అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది, అంతంత మాత్రాన గతంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవంగా మొన్న తెలుగుదేశం అనుబంధ ఛానల్లోనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మళ్ళీ తేరుకోవడానికి, పార్టీని నిలబెట్టడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి 1-2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2-3 నెలల్లోనే బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభుత్వం మీద అని. ఇవన్నీ గమనించి ఎలాగన్నా అనగదొక్కాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని, కార్యకర్తల్ని భయపెట్టాలనే కోణంతో అక్రమ కేసులు. ఈరోజు లిక్కర్ కేసు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు, గత 20-30 సంవత్సరాల నుంచి ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని, అనేక మందిని, రాజశేఖర్ రెడ్డిని, లేదు అనేక మందిని, అసలు ఎట్టి పరిస్థితుల్లో బెవరేజెస్ కార్పొరేషన్ కానీ, లిక్కర్కి కానీ సంబంధం లేని వాళ్ళని ఆధారాలు లేకుండా కేవలం తీసుకొచ్చి ఇదిగో 3,000 30,000 వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. ఒకళ్ళు 3,000 అంటారు, ఒకళ్ళు 13,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళు 16,000 కోట్లు స్కామ్ జరిగింది. ఏదైనా చెప్పచ్చు కదా, అబద్ధం ఆడడానికి దానికి రుజువు ఎందుకు? ఎంతైనా చెప్పచ్చు. అలా చెప్తూ ఓ స్కామ్ జరిగింది, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, ఒక సిట్ వేసాం, ఆ సిట్లో తెలుగుదేశం మరి కనీసం పచ్చ చొక్కా వేసుకోకర్లా, పోలీసులే తెలుగుదేశానికి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేషి నుంచి ఇదిగో పలానోడిని అరెస్ట్ చేయి, పలానోడిని అరెస్ట్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం. చివరికి కోర్టులో కూడా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే ఇస్తాం, త్వరలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తారో తెలీదు. కేవలం ఏంటంటే అరెస్ట్ చేయాలి, ఈ కేసు నిలబడిద్దా, రేపు అసలు ఇది అసలు శిక్షలు పడతాయి, ఏం లేవని వాళ్ళకి తెలుసు, కానీ మేము అరెస్ట్ చేస్తాం అంతే. దేశంలో అంతే కదా, అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఆ ముద్దాయిలు మళ్ళీ రేపు 5 ఏళ్లకో 10 ఏళ్లకో నిర్దోషులుగా తేల్తారు. కానీ ఏం చేయగలుగుతాం, లూపోల్ ఉంది దేశంలో, చట్టంలో. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత మనుషుల్ని అరెస్ట్ చేయటం, ఇంకో కొంతమంది ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసేస్తాం, బిగ్ బాస్ వరకు వెళ్ళిపోతాం, తాడేపల్లి వరకు వెళ్తాం. గతంలో కూడా ఇదే జరిగింది.
ఒకసారి మన జ్ఞాపక శక్తిని ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకురండి. 2010వ సంవత్సరంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, మేము కూడా ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నాం, ఎంతో పదిలంగా ఉంది రాష్ట్రంలో. 40% ఓటు బ్యాంక్, 40-40%తో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ పెట్టుకుంటే చిలక్కి చెప్పినట్టు చెప్పారు కాసు కృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు ప్రజాస్వామ్యంలో అక్రమంగా కేసులు పెట్టద్దు అని. విన్నారా? ఎలా ఏం జరిగింది? 40% ఓటు చేరున్న కాంగ్రెస్ పార్టీ 2% వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టి 16 నెలలు ఏమన్నా తేలిందా? ఇప్పటివరకు 15 సంవత్సరాలు అయింది. అవే మళ్ళీ రిపీట్. మొన్న కూడా చెప్పా, సేమ్ అదే రిపీట్, అదే పత్రికల్లో అదే రకంగా తప్పుడు రాతలు, అబద్ధపు రాతలు, చెప్పిందే చెప్పటం, దాని మీద విశ్లేషణలు పెట్టడం, అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం. తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. రేపు అదే జరగబోతుంది తెలుగుదేశం పార్టీ. అవకాశం ఇచ్చింది ప్రజలు మంచి చేయడానికి, అది వదిలేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం అది తుంగలో దొక్కేసి ఈరోజు కేవలంగా అభూత కల్పన కల్పిస్తూ, అప్పుడేవో బ్రాండ్లు ఉన్నాయి అమ్మేశారు, మరి ఈరోజు అదే బ్రాండ్లు వస్తున్నాయి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న బ్రాండ్లే ఈరోజు వచ్చినాయి. మహా అయితే ఇంకో 2-3 యాడ్ అయినాయి అంతే. పోనీ ఆ బ్రాండ్లు ఏమన్నా అమ్మకన్నా ఉన్నారా? బ్రాండ్లు అనేది ఎవరైనా పెట్టచ్చు, మార్కెట్లో ఎవరైనా కొనుక్కోవచ్చు. మరి అవే వస్తున్నాయి, ఇంకా ధర ఎక్కువకు వస్తున్నాయి. ఆ రోజున వైన్ షాప్స్ అంతా ప్రభుత్వం నడిపింది. ఎక్కడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దానికి సంబంధమే లేదు. రెంట్లు గవర్నమెంట్ కట్టింది, ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతం గవర్నమెంట్ ఇచ్చింది, ధర ప్రతి బాటిల్ అమ్మింది ప్రభుత్వమే. ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో జరిగింది. అంటే డిపో మేనేజర్ల దగ్గర నుంచి ఎన్ని వేల మంది ఎక్సైజ్ స్టాఫ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు చెప్పండి. అంటే వాళ్ళు ఎవ్వరూ తప్పు చేయలేదంట, పైన ఒక్క ముఖ్యమంత్రి గారితో. అదెట్ట కుదిరిద్ది? అసలు ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? ఈ రోజున మరి ఎవరు నడుపుతున్నారు వైన్ షాపులు చెప్పండి? ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే వాటా లేకుండా ఒక వైన్ షాప్ ఉందా? తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు లేకుండా ఒక వైన్ షాపులో ఒక బాటిల్ అన్న అమ్ముతున్నారా? గ్రామాల్లో ప్రతి బెల్ట్ షాపు అమ్మేది తెలుగుదేశం నాయకులు కాదా? మరి రేపు ఎన్ని కేసులు కట్టాలి? ఈ రకంగా చూస్తే ఆలోచించుకోండి. మీరు నేర్పిన పాఠాలే రేపు మీకు గుణపాఠాలు అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఎక్కడికి బోరు, అందరం ఇక్కడే ఉంటాం. ఇలా అన్యాయంగా కేసులు పెట్టడం ఎవ్వరు భయపడేది లేదు. ఇదేమన్నా కొత్త జగన్మోహన్ రెడ్డి గారికి? కొత్తగా ఇవేమన్నా చూస్తున్నాడా? ఎస్, పోరాటాలు చేస్తాం, చట్ట పరిధిలో రేపు కోర్టులో పోయి తేల్చుకుంటాం. మీరు చెప్పిన ఈ కేసులన్నీ నిలబడే కాదని మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. ఈరోజు రాజకీయం ఏముంది? ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అరచేతిలో ఉంది రాజకీయం. ఇంట్లో కాదు, ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో రాజకీయం తెలిసిపోతుంది. ఎవరైనా సరే, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. నిజాలు అందరికీ తెలుస్తున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అక్రమ కేసులు ఎదుర్కొంటాం. ఎంతమంది మీద పెట్టినా ఇవే కాదు, ఇంకా ఏవేవో తెస్తున్నారు. అది ఉంది, ఇది ఉంది, సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు ఇచ్చారు, ఏది పడితే అది. సరే, అనుబంధ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, గతంలో కూడా రాశారు. గెలిచిందా? తెలుగుదేశం 2-3 సార్లు ఓడిపోలేదా? చిత్తుగా ఓడిపోయినాయి కూడా ఉంది. అప్పుడు కూడా ఈ మీడియా చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకుంది. ఒక్క మీడియా వల్ల, రాతల వల్ల, అక్రమ కేసుల వల్ల రాజకీయాలు నడిసే పని అయితే ఎప్పుడు అధికార పక్షమే గెలుస్తూ ఉంటుంది. 83 నుంచి ఈరోజు 2025, అంటే దాదాపు 42 సంవత్సరాల్లో సగం సార్లే తెలుగుదేశం గెలిచింది, సగం సార్లు ప్రతిపక్షం, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, గెలిచిన దాఖలాలు చూశాం. రేపు ఇదే జరగబోతుంది. 4 సంవత్సరాలు జరగబోయే తర్వాత జరిగే ఎన్నికల్లో అది 3.5 సంవత్సరమా, 4 సంవత్సరమా, జమిలీ ఎన్నికల అఖండ విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఆ రోజు మీరే గమనించండి. ఈరోజు మీరు అక్రమ కేసులు పెడుతున్నారు, ఆ రోజు సక్రమంగా కేసులు వస్తాయి. వైన్ షాప్ దగ్గర నుంచి పై వరకు ఈ జరిగిన అక్రమాలన్నీ వెలికి తీయాల్సి వస్తుంది. ఈరోజు మీరు అన్యాయంగా ఇరికిస్తున్నారు అధికారులని. రేపు వీళ్ళు ఊరుకుంటారా? మీరు పెడుతున్న ఎవరో ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి కేసు పెడుతున్నారు. రేపు అదే మహిళ వచ్చిద్ది, లేదు గత ప్రభుత్వంలో నన్ను భయపెట్టి కేసులు పెట్టించారని చెప్పింది. ఇంతేగా జరిగేది. అసలు ఆమె ఏంది, ఆమె క్యారెక్టర్ ఏంది, ఆమె చేత కంప్లైంట్ ఇప్పించటం ఏంది, ఐపీఎస్ లోపలికి పంపించటం ఏంది?
రేపు ఆమె మళ్ళీ చెప్పిద్ది, లేదు గతంలో నా చేత అబద్ధమాడిచ్చారు, ఆ రోజున్న కూటమి ప్రభుత్వం నన్ను బెదిరించి కేసు పెట్టించారని చెప్పింది. అప్పుడు ఏం చేస్తారు? ఆలోచించుకోండి. ఒక్క ఓటు కూడా దీనివల్ల మారేది ఉండదు. ఇంకా ప్రతిపక్షానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి లక్షల ఓట్లు మారుతున్నాయి ఈ సంవత్సరంలో. అయ్యో అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేశామో, ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, ఆశపడ్డాం, ఈరోజు దగా పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనీసం ఆ 13,500 అన్నా రైతు భరోసా వచ్చేది, ఆ 15,000 అన్నా అమ్మఒడి వచ్చేది, ఆ ఆసరా వచ్చేది, ఆరోగ్యశ్రీ సక్రమంగా నడిచేది, ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకి ఈ సంవత్సరం ఫీజులు కూడా కట్టల, కనీసం స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలి ఆ ప్రభుత్వం. అనగదొక్కాలి అనే ఒకే ఒక జపంతో ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా వచ్చే కాలంలో క్షేత్రస్థాయికి పోయి పోరాటాలు చేసి ప్రజలకి నిజాలు తేటతలమయ్యేటట్టు చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కోర్టులలో పోరాటాలు చేసి న్యాయస్థానంలో న్యాయం గెలిచేటట్టు చేసి బెయిళ్లు తీసుకొని వచ్చి కూడా పోరాటాలు చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. దశాబ్దాల నుంచి మీ కుటుంబం రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఇప్పుడున్న ఎలాంటి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇలాంటి చూసారా? నేను మీకు అదేగా చెప్తుంది. 1955, 56 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇది 2025. నేను కాదు, ఎవరూ చూడలా. ఫ్రాక్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఆధిపత్య అవతల వాడిని అనగదొక్కాలని అక్రమ కేసులు పెట్టడం, తొక్కాలని చూడటం. అది జరగదంటున్నా. ప్రజాస్వామ్యంలో అది గతంలో జరగలేదు, రేపు జరగదు. ఇప్పుడంటే ఏదో ఎమ్మెల్యే లెవెల్లోనో గ్రామ లెవెల్లోనో చూసేవాళ్ళం, ఈరోజు రాష్ట్ర లెవెల్లో చూస్తున్నాం. ఖచ్చితంగా 40% ఓట్ షేర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే అది 46, 47కి వచ్చేసింది. భారీగా పెరిగింది. అవి వాళ్ళకి తెలుసు కాబట్టే కదా. ఇంకా ఈ స్టాటిస్టిక్స్ సర్వేలు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పట్టించుకోడు, ముందుకు వెళ్ళిపోతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిత్యం సర్వేలు చేయించుకుంటుంటాడు. అది చూసే కదా ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇదేందిరా సంవత్సరంలో అధికార పార్టీకి ఇంత కుంగిపోవటం ఏంది, ప్రతిపక్ష పార్టీకి ఇంత పెరగటం ఏంది అని తెలుసుకొనే ఇంకెట్టయినా ప్రతిపక్షాన్ని తొక్కాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరని తెలిసిపోయింది కదా. కుదరదు. ఇచ్చేటప్పుడే తెలుసు, కానీ ఇప్పుడు ప్రజలకు తెలిసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఇవి జరగదు, జరిపించరు. ఒకవేళ జరిపించినా లబ్ధిదారులు 50%, 60% ఇస్తారు, మిగతా 40% రిబెల్ అవుతారు. 80 లక్షల మంది పిల్లలు ఉన్నారంటున్నారు. ఈరోజు అమ్మఒడి కింద వాళ్ళు ఇచ్చే పేరు ఏదన్నా కానీ, తల్లికి వందనం కానీ ఇంకోటి కానీ రేపు ఇస్తారా చూద్దాం. 80 లక్షల మందికి ఇవ్వరు. 50 లక్షలకో 60 లక్షల మందికి ఇచ్చి మేము ఇచ్చేసామని చూసారా, అందరికి ఇచ్చామని చెప్పుకుంటారు. మిగతా 30 లక్షల మందిలో ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు వచ్చినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తారు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మసిపూసి మారేడుకాయ పూసి జైల్లో పెట్టి, ఓ ఇలాగుంది అలాగుంది. గతంలో కూడా ఎన్ని జరిగినాయి కదా అంటున్నా. ఇదేమన్నా ఈరోజు కొత్తగా జరుగుతుందా? 2010లో కాంగ్రెస్ పార్టీ అవలంబించింది, మట్టి గరిసిపోయింది. ఈరోజు అదే జరిగింది తెలుగుదేశానికి కూడా రేపు. కానీ అన్నీ చూస్తాం. ఇందాక చెప్పినట్టు పోరాటాలకి అందరం కూడా సమాయత్తం అవుతున్నాం. అధినాయకుడితో పాటు ప్రతి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్న కన్వీనర్లపై కూడా కేసులు పెట్టాలని ఆలోచన ఉందని చెప్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, చెప్పేది ఏంది? ఈరోజు చూస్తున్నాం కదా పాపం. ఎవరా సోషల్ మీడియా వాళ్ళు? తెలుగుదేశానికి సోషల్ మీడియా పనిచేయలేదా? గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచో మనం సోషల్ మీడియా చూస్తున్నాం. అంతకుముందు ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. బహుశా 2015 నుంచి 17 నుంచి సోషల్ మీడియా, వాట్సాప్లు, లేదు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు పెరిగిపోయినాయి ఈ దేశంలో, ప్రపంచంలో. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళంతా ఏమన్నా రాష్ట్ర నాయకులా, లేదు నియోజకవర్గ నాయకులా? అందరూ పాపం ఒక పార్టీ అభిమానులు. గతంలో ఎక్కడన్నా తెలుగుదేశానికి పెడుతున్న వాళ్ళ మీద ఈ 111 కేసులు, లేదు ఇన్నిన్ని రోజులు 5 కేసులు ఒక్కొక్క నియోజకవర్గంలో, వేరువేరు నియోజకవర్గాల్లో పెట్టడం, 3-4 నెలలు బందీయటం మనం చూసామా? ఏదో అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే, పార్టీ అంటే అభిమానం. వాళ్ళ యొక్క స్వేచ్ఛని చెప్పుకోవాలని పెడుతున్నారు. ఎస్, ఎక్కడన్నా అసభ్యంగా పెడితే ఖండించవచ్చు. నేను తెలుగుదేశం పెట్టట్లేదా? తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడట్లేదా? గత 10 సంవత్సరాల నుంచి. ఈరోజు మీరు 5-6 నియోజకవర్గాల్లో పెట్టారు, రేపు 175 నియోజకవర్గాల్లో పెడతాం.
ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీద రేపు కేసులు ఉంటాయి కదా, మీరు చూపెట్టిందే కదా, అదే చెప్తున్నా. మీరు నేర్పించిన పాఠాలు రేపు గుణపాఠాలు అవుతాయి. ఆ రోజు ఏం చేస్తారు? అందరికి ఒకే చట్టం ఉండాలి కదా. చట్టం, న్యాయం, అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, డబ్బు లేనోడు కావచ్చు, ఒకటే ఉండాలి. మీరు వ్యత్యాసం చూపలేరు. మీరు ఒక మార్గం చూపితే అది అదే మీకు తగిలిద్ది. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎవ్వడు మనోధైర్యం కోల్పోలేదు. ఇంకా మీరు చూస్తున్నారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. అది ఇంకా పెరిగేదే కానీ తరిగేది కాదు.